తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ లీక్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సిఐడి మరి కాసేపట్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కాసేపట్లో నిందితుల్ని మీడియాకు చూపించే అవకాశం ఉంది. ఈ కేసులో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వీళ్లే ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డికి పేపర్ను అందించినట్లు అనుమానిస్తున్నారు. ఇటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు సిఐడి చీఫ్ సత్యనారాయణ. ఎంసెట్ 2 లీక్ పై దర్యాప్తు వివరాలు తెలిపారు. కాసేపట్లో డీజీపీ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. ఎంసెట్ 2ను రద్దు చేయొద్దంటూ కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు సెక్రటేరియట్ ఆందోళనకు దిగారు. కొందరు చేసిన తప్పుకు ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షను రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడు విద్యార్థులు మళ్లీ పుస్తకాలు పట్టుకుని పరీక్షకు ప్రిపేర్ కావడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ 2ను రద్దు చేయొద్దంటూ కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు సెక్రటేరియట్ వద్ద ఆందోళనకు దిగారు. కొందరు చేసిన తప్పుకు ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షను రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడు విద్యార్థులు మళ్లీ పుస్తకాలు పట్టుకుని పరీక్షకు ప్రిపేర్ కావడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే దొంగతనం చేస్తారో ఎవరైతే వేరే అంటే ఇదే పని గవర్నమెంట్ వేరే పని లేదా? ఎంసెట్ 1 అంటారు, ఎంసెట్ 2 అంటారు, ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ పెడతారు. దీంట్లో మా డిమాండ్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. హెల్త్ మినిస్టర్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ as health minister even for 1 minute. What is he doing? ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. ఇంత పెద్ద స్టూడెంట్స్ కి ఎంసెట్ 1 రాస్తాడు, ఎంసెట్ 2 రాస్తారు, మళ్ళీ అంటున్నారు ఆ సిఐడి ఎంక్వైరీ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఉండాలి. ఎవరు రెస్పాన్సిబుల్? హెల్త్ మినిస్టరే కాదు, ఇంకెవరైనా ఉన్నారంటే మా విచారణ ప్రకారం దీంట్లో నెక్సెస్ ఉంది. పాలిటీషియన్స్ లో మాఫియాతో నెక్సెస్ ఉంది. వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, రిజైన్ చేయాలి. టీటీడీపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మిత్రులు ఈ రోజు ఈ కుంభకోణంలో ఉన్నారు.
ఈనాడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వము. ప్రధానంగా ఏ ఎంసెట్ పరీక్షలైనా ఈసెట్ పరీక్షలైనా ఏవైనా కూడా పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓఎంఆర్ షీట్లను ప్రింట్ చేయాలి, క్వశ్చన్ పేపర్లను ప్రింట్ చేయాలి, రిజల్ట్స్ ప్రకటించాలి. గత విధానం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒక సంస్థ చేస్తే ఓఎంఆర్ షీట్లు ఇంకొక సంస్థ ప్రింట్ చేస్తే క్వశ్చన్ పేపర్లు మూడవ సంస్థ ప్రింట్ చేస్తే రిజల్ట్ ప్రకటించేది ఇంకొక సంస్థ చేసేది. అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేది ఓఎంఆర్ షీట్లు ప్రింట్ చేసే వాళ్ళకి తెలిసేది కాదు, ఓఎంఆర్ షీట్లు ప్రింట్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఎవరో తెలిసేది కాదు, రిజల్ట్ ప్రకటించేటోళ్ళకి ప్రక్రియతోని సంబంధం లేకుండా ఉండేది. కానీ 2015-16 కానీ 2014-15 కానీ ఒకే ఒక సంస్థకు టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పనులు అప్పజెప్పడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఈ కుంభకోణం జరిగింది. ఈనాడు రాష్ట్రంలో ఈ క్వశ్చన్ పేపర్ లీక్ కావడానికి ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అధికారుల మీద మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ మిత్రుడికి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం ద్వారా ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఈరోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గత ప్రభుత్వాలు న్యూస్ ఎంసెట్ 2ను రద్దు చేయదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వరంగల్లో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిశారు. 3వ ఎంసెట్ గురించి ఆలోచించొద్దంటూ వేడుకున్నారు. ఎంసెట్ ను రద్దు చేస్తే అనేక మంది ర్యాంకర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. $1299 ర్యాంక్ వచ్చిందండి నాకు. నేను ఇప్పటికే ఎంసెట్ 1 నుంచి ఎంసెట్ 2కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోయి ఇంకా నేను ర్యాంక్ అనేది అనుకున్నది రాకపోవడం వల్ల నేను ఇంకా బాధపడి అప్పటికే నేను సెటిల్ అయిన తర్వాత కూడా ఇంకో ఎంసెట్ అంటే ఓ గేమ్ ఆడుతున్నట్టు ఉంది స్టూడెంట్స్తోని. కాబోయే డాక్టర్స్ అంటే ఒక సీరియస్ ఎడ్యుకేషన్, బైపీసీ అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన మ్యాటర్ సీరియస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ సీరియస్ ఎడ్యుకేషన్తోనే అసలు ఇప్పటికే డిప్రెషన్ గురవుతున్నారు స్టూడెంట్స్ అందరూ. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన ఈ సిచ్యువేషన్లో ఇంకో ఎంసెట్ అనేది అసలు కరెక్ట్ కాదండి. అసలు పెట్టే ఆలోచన కూడా ఇట్స్ ఎ వర్స్ట్ థింగ్ అండి. గవర్నమెంట్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్ కిందికి వస్తుంది ఇంకో ఎంసెట్ పెట్టానంటే. నా పేరు నక్షత్ర. 197 ర్యాంక్ వచ్చింది. ఇలా పెట్టుకుంటూ పోతే చాలా ఉంటుంది. హిస్టరీలో అసలు ఎంసెట్ 2, 3 అసలు ఇవన్నీ నిజంగా మీనింగ్ లెస్. సరే పేపర్ లీక్ అయిపోయింది, సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సరే సిఐడి వాళ్ళు చేతులు ఎత్తేసారు, అప్పుడు క్యాన్సిల్ చేసి ఎంసెట్ 3 పెట్టారంటే ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసింది ఎందుకు? మాకు న్యాయం చేయాలనే కదా. ఇప్పుడు సీరియస్గా ఎంసెట్ 3 ఉంటే నిజంగా యూ విల్ సీ ఆల్ డెడ్ బాడీ, సూసైడ్ చేసుకుంటారు. అందరు చెప్తున్నా ఎంత డిప్రెషన్ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్. ఏం చేయలేక ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు లిటరల్ గా. ఎవరు వస్తారండి మీడియా ముందుకు వచ్చి రోడ్ ఇట్లా నుంచి ఎవరు నిల్చుంటారు? ఎంత రేరుగా వచ్చి నిల్చుకుంటారు. మీరు సీరియస్ గా ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ లెజిస్ట్రేషన్ ఇండియా అంటారు, ఏదేదో అంటారు కదా. ఇవన్నీ నిజం చేయండి. బంగారు తెలంగాణ ఎక్సెట్రా. కేసీఆర్ కి నిజంగా సీరియస్ గా మంచి హంబుల్ రిక్వెస్ట్ అండి. మాకు ఎంసెట్ 3 అసలు ఆలోచన మీరు తీసేయండి. ఎంత సఫర్ అవుతున్నాం ఒక ఫ్యామిలీ. ఈజీగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా చదవడం చాలా డిఫికల్ట్, చాలా టెన్షన్ చాలా ఉంటేనే వస్తుంది. ఎన్నిసార్లు పెట్టినా మాకు అదే ఫీలింగ్. ఈజీగా మీరు చెప్పుకోవచ్చు. చాలా మంది అంటారు మళ్ళీ రాస్తే మళ్ళీ పెడితే ఏముంటుందని. కానీ మీరు ఫేస్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను బైపీసీ తీసుకోక ముందు నేను అనుకున్నా ఏముంది బైపీసీ చదివితే వస్తుంది, కానీ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నోరు మూసుకొని ఉన్నా, ఇంకా ఇంట్లో కూర్చొని నోరు మూసుకుంటే మీరు అన్యాయం చేస్తారని భయం వేస్తే నేను బయట. సీఎం ఇప్పుడు ఎంసెట్ రాసిన విద్యార్థులకు ర్యాంకు పొందిన వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాను. ఈ విషయంపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కాబట్టి అలాంటి హామీ మేము ఉంటుందని నమ్ముతున్నాము. కానీ అలాంటిది జరగకుండా ఏమైనా జరిగితే మాత్రం మేము తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితి ఉంది. పిల్లల ఆవేదన కోసమైనా మేము పేరెంట్స్గా పిల్లలందరం కూడా ఈ ప్రభుత్వం మీద మేము తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
ఎంసెట్ 3 అనేది అసలు వద్దు, ఆ ఆలోచనే వద్దు. ఎంసెట్ 2 ద్వారానే అడ్మిషన్స్ ఇవ్వాలి. మెడిసిన్ అంటేనే అసలు టార్చర్, ఎంతో వాళ్ళు టార్చర్ గురై ఎంతో కష్టపడి చదివితే ఈ ర్యాంక్స్ వచ్చినాయి. ఈ ర్యాంక్స్ కాదని వాళ్ళని మళ్ళీ ఎంసెట్ 3 అంటే మాత్రం పిల్లలు చాలా డిప్రెషన్లో పోతున్నారు. నేను ఒక పేరెంట్స్ కూడా చాలా డిప్రెషన్లో పోయి మేము ఈ స్టేజ్లో మేము ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటిదంటే ఎంసెట్ 2 ద్వారానే అడ్మిషన్స్ ఇవ్వాలి. తొందరగా అడ్మిషన్స్ స్టార్ట్ చేయండి, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి, అడ్మిషన్స్ ఇవ్వండి. ఎంసెట్ 2ను రద్దు చేయాలా వద్దా అన్నది సిఐడి ఇచ్చే నివేదికపైనే ఆధారపడిందన్నారు మంత్రి కడియం శ్రీహరి. రిపోర్ట్ వచ్చాక పూర్తిగా అధ్యయనం చేసిన నిర్ణయం తీసుకుంటామంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం చిలికి గాలివలలా మారుతుంది. సిబిసిఐడి విచారణ ఇంకా కాస్త దర్యాప్తు వేగవంతం అవుతుంది. ఆ నివేదిక ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంసెట్ 2 రద్దు చేస్తున్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరంగల్లోని హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ఎంసెట్ 2 ర్యాంకర్స్ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీని కలిసి ఎంసెట్ 2ను రద్దు చేయకూడదని అప్పీల్ చేశారు. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంసెట్ 2 పేపర్ లీక్ అయిన దానిపైన రాష్ట్ర ప్రభుత్వము సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. సిబిసిఐడి డీటెయిల్డ్ రిపోర్ట్ ఈరోజు కానీ రేపు కానీ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఎంసెట్ 2ను కనుక రద్దు చేస్తే చాలా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, స్వయంగా మీకు కూడా వచ్చి కలిసారు, చాలా డిప్రెషన్ లోన్ అవుతున్నాము, చాలా ప్రెషర్ పడుతుందని ఒక వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎంసెట్ రాసిన విద్యార్థులు మరొకసారి ఎంసెట్ రాయాలి అంటే ఎంత మెంటల్ ఎగోని ఉంటుందో ఒక టీచర్గా నాకు తెలుసు. అయినా నివేదికలో ఏముంది, నివేదిక ఏం చెప్తుంది అనే విషయాలపైన అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా తెలంగాణ బిడ్డలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన పడవద్దు అనేది నా విజ్ఞప్తి. సార్, సీనియర్ మంత్రి చెప్పండి, నిజంగా ఎంసెట్ 2 కనుక రద్దు కనుక చేయాల్సి వస్తే ప్రభుత్వానికి కొంత మస్క ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంసెట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, మళ్ళీ 3 అనేసరికి ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నారు. ఇప్పుడే మనం ఒక కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. సిబిసిఐడి నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో పొందుపరిచిన అంశాలు, పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరు దాంట్లో పాత్రధారులు ఉన్నారు, కారకులు ఎవరు అనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, రాజకీయ పరంగా కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది వైద్యశాఖ మంత్రి నిర్లక్ష్యం అని, లేకపోతే విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం అని, అంటే ఎట్లా మీరు? అవన్నీ కూడా నివేదికల్లో బయటకు వస్తాయి. ఎవరి నిర్లక్ష్యం ఉన్నది, ఎవరి పాత్ర ఏమున్నది అనేది అన్నీ కూడా సిబిసిఐడి ఎంక్వైరీలు బయటకు వస్తాయి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు బాధ్యులు ఎవరుంటారో వాళ్ళపైన తప్పకుండా చర్య తీసుకుంటారు. కొందరు మెడపై కత్తులు వేలాడుతున్నాయి ఈ నిర్ణయం ద్వారా, అవన్నీ ఊహాగానాలు ఎందుకు, నివేదిక రానియండి, తదుపరి పరిణామాలు మీరు చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పేరెంట్స్కి వారి పిల్లలకైతే ఒక భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నివేదిక కూడా తాను కూడా మీ వాదన వినిపిస్తానని కూడా కడియం శ్రీహరి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి నివేదిక రాగానే తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 2 రోజుల క్రితం 8 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది కేసీఆర్ సర్కార్. అయితే కేసు విచారణలో ఉండగా వీసీలను నియమించడానికి 2 రోజుల క్రితమే హైకోర్టు తప్పుపట్టింది. తాజాగా వారి నియామకాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. బ్యాక్ టు న్యూస్. ఏపీ విభజన చట్టం, కేంద్రం హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరగనుంది. రూల్ 176 ప్రకారం 2 గంటల పాటు స్వల్పకాలిక చర్చ జరపాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లు మీద తీవ్ర దుమారం రేగిన తర్వాత కేంద్రం కూడా కొద్దిగా దిగొచ్చింది. అయితే కేవీపీ బిల్లుపై కాకుండా వేరేగా చర్చ చేపడుతోంది. ఈ సందర్భంగా ఓటింగ్ చేపట్టాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్రమంగా చిన్న సిలిండర్లను నింపుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మురాట్వాడ్ నుంచి ఉత్తర తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీ, తెలంగాణల మీదుగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలను భారీగా వర్షాలు ముంచెత్తనున్నాయి. కోస్తాంధ్రలో ఓ మోస్తరు వానలు కురుస్తాయి. తెలంగాణ, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కడప జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరుతోంది. ఆర్టీసీ గ్యారేజీ, మృత్యుంజయ కుంట, చిన్న చౌక్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జడ్చర్లలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా వెంకటేశ్వర కాలనీ వరద నీటితో మునిగిపోయింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. హర్యానాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. యమునానగర్ వద్ద వరద నీటిలో 7గురు చిక్కుకున్నారు. వీరిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్లో ఒడ్డుకు తీసుకొచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి వ్యతిరేకంగా లక్నోలో భారీ ఆందోళన చేపట్టింది బీజేపీ. ఆ పార్టీకి చెందిన మహిళల కార్యకర్తలు మాయావతి ఇంటి వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్యసభలో ఆధార్ కార్డు అంశం రసాభాసగా మారింది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు పేరుతో సంక్షేమ పథకాలని అడ్డుకుంటున్నారంటూ సభ్యులు లేవనెత్తారు. ఆధార్ లేకుండానే సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఉత్తరప్రదేశ్లో చిరుత కలకలం సృష్టించింది. గోరఖ్పూర్ సమీపంలోని ఓ గ్రామంలోకి చొరబడిన చిరుత చిన్నారితో సహా 10 మందిని గాయపరిచి బీభత్సం సృష్టించింది. చిరుతపులి ఇళ్లలోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటల తర్వాత చిరుతను బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కింగ్స్టన్ చేరుకుంది. వెస్టిండీస్తో 4 టెస్టులు ఆడుతున్న టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది. జమైకాలోని అంటిగ్వాలో భారత జట్టు ఈ నెల 21 నుంచి 24 వరకు వెస్టిండీస్తో మొదటి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించారు. జట్టు సారథి విరాట్ కోహ్లీ ద్విశతకంతో, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించడంతో భారత్ మొదటి టెస్టులో ఆతిథ్య జట్టును 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది.